వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి అధిపతి లగ్నాధిపతి కుజుడు. ఈ లగ్నం వారు కొంచెం కర్కాటకం వారి లక్షణాలు పోలి ఉంటారు. వీరికి ఊహాబలం ఎక్కువ, అనుకరణ, ఒకసారి ధైర్యము, మరొకసారి పిరికితనము ఇలాంటివి కలిగి ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా రహస్యంగా ఉంటారు. అండ్ వీళ్ళకి చాలా చాలా డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యోతిష శాస్త్రంలో పండితులుగా వెలుగొందుతారే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వృశ్చిక లగ్నం వాళ్ళే అయ్యి ఉంటారు. ఇతరుల మార్గాలు వీళ్ళకి నచ్చవు. ఎదిరించడం, హార్ష్గా మాట్లాడడం, నీతులు బోధించడం ఇలాంటివి వీరి తత్వం. అండ్ కీర్తి కాంక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. కార్యదక్షులు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ అవయవాలన్నీ చక్కగా ఉండేవారు. సదా కలహప్రియులు, అంటే ఎక్కువగా గొడవ పడేవారు అనమాట ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు. అంటే కొంచెం ఆవేశం కూడా బాగుంటుంది వీళ్ళకి. అండ్ నేను కూడా అబ్జర్వ్ చేశాను వృశ్చిక లగ్నం వాళ్ళని. అండ్ ఓకే, వాట్ ఎవర్, మనమైతే శాస్త్రాల్లో గ్రంథాల్లో ఉన్నాయి డిస్కస్ చేద్దాము. వాట్ ఎవర్ గ్రంథాల్లో ఉన్నవి అక్కడ మనకి రియల్గా కనిపిస్తాయి. యుద్ధప్రియులు వీళ్ళు. వారంటే చాలా ఇష్టం వీళ్ళకి. అండ్ ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేరు వీళ్ళు. ఉన్నప్పుడు తమలో తామే చిరాకు పడుతూ కోపగించుకుంటూ ఉంటారనమాట. ఆ కోపం వల్ల చేసే పనుల్లో తమకు తామే కొంచెం హామ్ చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా వీళ్ళు ఒక లిమిట్స్ దాటేసి అతిగా చేస్తారు. అనారోగ్యం కలుగు వరకు శ్రమ పడుతూనే ఉంటారు. సుఖపడడం, విలాసాలకు అలవాటు పడడం అనేది కనుక ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు మొదలు పెట్టారనుకోండి, హద్దులు మీరి లిమిట్స్ క్రాస్ అయ్యి ఆరోగ్యాన్ని, ధనాన్ని రెండింటినీ పోగొట్టుకుంటారు. అండ్ కొంచెం వ్యంగ్యంగా, వక్రంగా మాట్లాడడం అనేది కొంచెం వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విసిగించి శత్రువులుగా మారేలాగా చేసుకుంటారు వీళ్ళే. అంటే వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుందన్నమాట. కొంచెం వ్యంగ్యంగా క్రిటిసైజ్ చేసినట్టు, ఊరికి సర్కాస్టిక్గా మాట్లాడితే వీళ్ళ చుట్టూ ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళకి ఎనిమీస్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంచల స్వభావం ఉంటుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు మనస్సుని, శక్తిని ఒకే దాని యందు కేంద్రీకరించి సామర్థ్యం కలిగి ఉంటారనమాట. అండ్ ఒక్కోసారి చురుకుదనం ఉంటుంది, మరోసారి మాంద్యం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. అండ్ అపకారం చేసిన వారిని క్షమిస్తుంటారు. వ్యవహార జ్ఞాన లోపం కలిగి ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు తెలివి తక్కువగా మాట్లాడుతుంటారు. సింపుల్గా ఈజీగా కోపం అనేది వస్తుంది వృశ్చిక లగ్నం వారికి. వీళ్ళు వృశ్చిక లగ్నం వాళ్ళు చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ ముఖవచ్చస్సు, అంగసౌష్ఠవం కలిగి ఉంటారు. దృఢమైన శరీరము, మనోశక్తి కలిగి ఉంటారు. హేళన చేసే స్వభావము, ఈ గొడవలంటే చాలా ఇష్టము, ఇతరుల కంటే తామే గొప్ప అనుకునే స్వభావము, పట్టుదల, నటన సామర్థ్యము, ముక్కోపిగా ఉండడము, స్వార్థము ఇలాంటివి కలిగి ఉంటారనమాట వృశ్చిక లగ్నం వాళ్ళు. రహస్య శాస్త్రాలని, రహస్య విషయాలని తెలుసుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మేషలగ్నం వాళ్ళేమో ఇతరుల రహస్యాలని బయట పెడతారని చెప్పాను. వృశ్చిక లగ్నం వాళ్ళు ఏంటి అంటే తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, రిసెర్చ్ చేస్తారు తెలుసుకోవడానికి. వాళ్ళే మేషలగ్నం వాళ్ళు ఏందో రిసెర్చ్ అవసరం లేదు, వాళ్ళ మాటలతోనే బయటపడిచ్చేస్తారు ఆటోమేటిక్గా. అవతల వాళ్ళే వాళ్ళ రహస్యాలు చెప్పేలాగా చేస్తారు మేషలగ్నం వాళ్ళు. వృశ్చిక లగ్నం వాళ్ళు ఏంటి, వీళ్ళే రిసెర్చ్ చేసి కనుక్కుంటారు. ఎదుటివాడికి తెలియని కూడా తెలియదు వీళ్ళు రిసెర్చ్ చేస్తున్న విషయం. అది వీళ్ళ టాలెంట్. ఓకే, సామాన్యంగా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈ వృశ్చిక లగ్నం వాళ్ళని చూస్తేనే ఇతరులకు భయం కలుగుతుంది అనమాట. అలా ప్రవర్తిస్తారు. మంచి ఉద్యోగంలో ఉంటారు వీళ్ళు వృశ్చిక లగ్నం వాళ్ళు. అండ్ ప్రతి పనిలో కూడా నిష్కర్కషమైన అభిప్రాయాలు వెళ్ళబుచ్చుతుంటారు అనమాట వీళ్ళు. అండ్ వీళ్ళ జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగంలో అభివృద్ధికరంగా ఉంటుంది. వీళ్ళ మాటలు సూటిగా ఉంటాయి కదా, దానివల్ల వీళ్ళ హృదయము నిర్దాక్షిణ్యమైందేమో, దయాహీనులేమో వీళ్ళు అన్నట్టుగా ఇతరులకు కనిపిస్తారు. కానీ వీళ్ళకి పరోపకార బుద్ధి అనేది ఉంటుంది. కానీ వీళ్ళ బిహేవియర్ అలా ఉండడం వల్ల అలా కనిపిస్తారు మాత్రమే. ఓకే, అండ్ ప్రతి విషయంలో కూడా పట్టుదలతో ప్రవర్తిస్తారు. స్త్రీలోలత వీళ్ళు అధికంగా ఉంటుంది. ఈ ధనం సంపాదించడంలో ఎక్కువ చాకచక్యంగా ప్రవర్తిస్తారనమాట వీళ్ళు. వీళ్ళకి కార్య విధ్వంసన శక్తి అధికంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయ ఈ మూడిట్లో వీళ్ళు లయ అనే దాని మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. అండ్ రహస్య ప్రవృత్తి వీళ్ళకి అప్రయత్నంగా అలవడుతుందన్నమాట.
ఇతరులకు చెప్పకుండా దాచడం, శాస్త్రాల్లోని మర్మాలను, ఇతరులలోని లోపాలను గ్రహించడం వీరికి సులువు. దొంగలు, అబద్ధాలు ఆడేవారు, వ్యాపారాల్లో నకిలీ వస్తువులను తయారు చేసేవారు, అజ్ఞాతంగా హత్యలు చేసేవారు, విషప్రయోగాలు చేసేవారు, విష వస్తువులు వ్యాపారం చేయవారు, ఇలాంటి వాళ్ళు ఈ లగ్నంలో ఎక్కువగా ఉంటారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళని పట్టుకునేవాళ్ళు అండ్ ఇలాంటి వారి పట్ల పరిశోధనలు చేసేవారు, ఆచూకీ పట్టుకునేవారు, గూఢాచారులు, వీళ్ళు కూడా మళ్ళీ విచిత్రంగా ఈ వృశ్చిక లగ్నం వాళ్ళే అయి ఉంటారనమాట. ఇది ఒక డిఫరెంట్ లగ్నం చెప్పాలంటే. ఊహాశక్తి వీళ్ళకి చాలా లోతుగా ఉంటుంది. కర్కాటక లగ్నం వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఊహాశక్తి. కానీ స్వభావం స్థిరంగా ఉండదు వీళ్ళకి. ఊహాశక్తి బాగుంటుంది కానీ స్వభావం మాత్రం స్థిరంగా ఉండదు. ఇది మాత్రం కర్కాటక లగ్నంతో మ్యాచింగ్. నేను ఎందుకు మధ్యలో వేరే లగ్నాల గురించి మాట్లాడుతున్నానంటే మీకు అర్థం అవ్వాలి. జస్ట్ మీ లగ్నం మీరు వినేసి వెళ్ళిపోవడం కాదు. వీళ్ళకి ఓర్పు తక్కువగా ఉంటుంది వృశ్చిక లగ్నం వాళ్ళకి. వీళ్ళు కనుక ఎవరి పట్లైనా ద్వేషం పెట్టుకున్నారనుకోండి, అది చాలా తీక్షణంగా ఉంటుందన్నమాట. మాటలు, చేష్టలు మోటుగా ఉంటాయి, హార్ష్గా ఉంటాయి. సలహాలు అడుగుతారు వీళ్ళు ఎదుటి వాళ్ళని, కానీ మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే వాళ్ళు చేసేస్తుంటారు. మనసులో వీళ్ళకి గర్వము, అభిమానము, ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటాయి. ఈ లగ్నం వాళ్ళు 30 సంవత్సరాల లోపు తీరని కష్టాలను అనుభవిస్తారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు. వీళ్ళకి తండ్రితో కానీ సహోదరులతో కానీ ఇప్పుడు వైరమే ఉంటుంది. గర్వం వల్ల, తీవ్ర సంభాషణల వల్ల, అంటే కట్టువుగా మాట్లాడే సంభాషణల వల్ల నష్టపోతారు. ఒక్కోసారి నిర్ధనులు అవుతారు కూడా. తమ వారిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బాగుపడతారు. అప్పుడు మళ్ళీ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. 35 ఇయర్స్ దాటిన తర్వాత స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి వీళ్ళకి. 35 సంవత్సరాలు నిండిన తర్వాత. వీరిలో కొందరికి స్త్రీ వ్యామోహం అనేది చాలా అధికంగా ఉంటుంది. కానీ ఈ వృశ్చిక లగ్నం మీద గురు దృష్టి కనుక ఉన్నట్టయితే ఇది వర్తించదు. ఓకే. వృశ్చిక లగ్నానికి శుభగ్రహాలు వచ్చేసి గురువు, చంద్రుడు, రవి. ఇక పాపగ్రహాలు వచ్చేసి బుధుడు, శుక్రుడు, శని. కుజుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే లగ్నాధిపతి అయినాడు, షష్ఠాధిపతి అయినాడు కదా.